బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏ ఆరాధన మీకు ఇష్టమైతే ఆ ఆరాధన చేయొచ్చు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాల్లో ఏదైనా పర్వాలా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదైనా సరే వదలకూడదు. దేవుడు కరుణించే వరకు కాదు, కనిపించే వరకు వదలకూడదు. నిజం చెప్పాలి, కరుణించడం కాదు, కనిపించాలి, అంతవరకు వదలకూడదు. అంత పట్టుదలగా చేయాలి చెప్పాలి. అలాగ హనుమంతుడు ఎప్పటికప్పుడు జపం చేయడం ద్వారా శక్తిని పొంది ఆ శక్తితోనే సముద్రాన్ని దాటాడు. ఆయన ఇది నా శక్తి కాదు, రామశక్తి అని చెప్పాడు స్పష్టంగా. అంచేత ఆయన జీవితం నుంచి మనం గ్రహించవలసింది అది. ఒక కళ శంభునిన్ విడిచి ఉర్విని చేరెను రామనామమై ప్రకట విషమ్ములంకయ్యి భగ్గునమండే కపీశ దృష్టికి. అందుకే శివుడు తన మింగలేక కక్కలేక బాధపడుతున్న విషానికి లంక అనే రూపం ఇచ్చి దాన్ని హనుమంతుడి రూపంలో దగ్ధం చేసి మారేశాడు. ఇక్కడ భక్తుడు కావడం వల్ల మొహమాటానికి ఏం అనలేడు. ఏమనకుండా ఊరుకుందామంటే వాడు పాడు పనులన్నీ చేస్తున్నాడు. కైలాసం మీద కూడా దండెత్తాడు వాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. సకలము రామనామగత సారం, ఎప్పుడూ రామనామాన్ని నమ్ముకున్నాడు ఆంజనేయ స్వామి. అంతేకాదు హారమునొల్లడయ్యే. మనం కట్నాలు కానుకల గురించి ఎంతో ఆశపడతాం. మనం పెళ్ళికి వచ్చేవాళ్ళు బోళ్ళు బహుమతులు పట్టుకొస్తారు. మళ్ళీ అది చాలక మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అని కొత్తతోటి మొదలెట్టారు. మా పెళ్ళిళ్ళలో ఎప్పుడూ ఇది లేదు. ఇది ఈ మధ్యన వచ్చింది కొత్తగా, ఓ 10 ఏళ్ల బట్టి. ఇదో పెద్ద ఖర్చు. ఆడపిల్ల పెళ్లి చేసేవాడికి ఇదో పెద్ద ఖర్చు. ఇది కన్యాదాతకి రిటర్న్ గిఫ్ట్ అట. విచిత్రాలన్నీ మొదలుపెట్టి ఆస్తులు పాడు చేసుకుంటున్నామండి. ఇలాగే 10 లక్షల్లో అయిపోయే పెళ్ళిని 10 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈవేళ. పోనీ కోటికి ఒక్క ఏడాదైనా కాపురం చేస్తారనే గ్యారంటీ లేదు. అన్నీ గొడవలే. పైగా ఈ కోట్ల వల్లే గొడవలు. ఈ కోట్ల వల్లే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటే, ఇన్ని కోట్లు కట్టవేయకుండా ఉంటే గొడవ ఉండదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఓ విపరీతంగా బాజా భజంత్రులు మోగించేసేసి మొత్తం ఊరంతా పందిరేసేసి ఖర్చు పెట్టేసాం. ఇక్కడ ఈ అహంకారం బాగా పట్టేసింది అమ్మాయికి అబ్బాయికి కూడా. మా బాబు ఇంత, మా బాబు ఇంత అని. ఇక అక్కడి నుంచి నీ బాబు ఎంత అంటే నీ బాబు ఎంత తగాదా మొదలైంది. నువ్వెంత పెట్టావు, నువ్వెంత పెట్టావు, ఏం పెట్టకుండా ఉంటే గొడవలేదు కదా. అందుకే ఆలోచించాలి. రిటర్న్ గిఫ్ట్ ఏమిటండి? అర్థం లేకుండా వచ్చిన వాళ్ళు వస్తారు, భోజనం పెట్టి పంపిస్తాం. రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? పైగా దీనికి మళ్ళీ కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే శుభలేఖ ఇచ్చినప్పుడే గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. నమశివ ఇంకా వెళ్ళక్కర్లేదు, పెళ్ళికి గొడవలేదు, వచ్చేసింది. సుఖమైన ఉపాయం. శుభలేఖతో పాటు ఇస్తున్నారు. ఇక్కడేమో తెలియదు, హైదరాబాద్లో అంతే. శుభలేఖ పట్టుకొచ్చి గిఫ్ట్ కూడా పట్టుకొస్తారు. ఇదేమిటండి అంటే మళ్ళీ అప్పుడు హడావుల్లో ఇవ్వలేము అంటే నాకు అనిపించింది, వెళ్ళకపోయినా పర్వాలేదు అబ్బాయి గిఫ్ట్ లోపల పెట్టేసుకొచ్చి. ఇక్కడ హాజరేసుకుంటారేంటి ఏమన్నా? అలా ఇవ్వకూడదండి. అనవసరపు ఖర్చులన్నీ మనం పెంచుకుని అప్పుల పాలై ఈఎంఐలు అంటూ ఒకటి దొరికే కాబట్టి ప్రతిదానికి బ్యాంకులోనే పెట్టి చివరికి ఏడుస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ ఖర్చులే తగ్గించుకోవాలి. కాపురం సక్రమంగా సాగాలంటే దంపతుల మధ్య అవగాహన ఉండాలంటే ఆర్థికం అనేది ఎప్పుడు ఒక ఇబ్బంది కాకూడదు. అంటే దానికి ప్రాధాన్యం ఇయ్యద్దు అసలు. అప్పుడే కాపురాలు నిలబడతాయి. ఆర్థికం ఒక్కటే ఎంతసేపు చూస్తున్నాం. రాముడు సీత చూడలేదు. ఆంజనేయుడి జీవితంలో ఎక్కడ డబ్బుకి ఏ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇంత కష్టపడి సముద్రం దాటి లంకలో అంతా అర్ధరాత్రి అంతా వెతికి సీతాదేవి ఎక్కడుందో తెలుసుకుని రాక్షస సంహారం కూడా చేసి లంకనంతా దగించి వస్తే హనుమంతుడికి రాముడు ఇచ్చింది ఏమిటో తెలుసా అమ్మా? ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే. రామాయణంలో ఉంటుంది అద్భుతమైన మాట. హారమునొల్లడయ్యే అంటే అర్థం అదే. ఎందుకంటే ఈయన పట్టాభిషేకం అయిన తర్వాత రామ పట్టాభిషేకం అయ్యాక రాముల వారు సీతాదేవి అంతా కూర్చున్నారు, ఆనందంగా ఉన్నారు కదా. అందరికీ బహుమతులు ఇస్తున్నట్ట కపిసైన్యానికి. సుగ్రీవుడు అందరూ చాలామంది కష్టం. అంగదుడు, సుషేనుడు, నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు ఎంతమంది ఉన్నారు. అందులో ప్రముఖుల్ని లెక్క పెట్టినా ఓ 1000 మంది వెళ్తారు. ప్రముఖులు అందరినీ లెక్క పెడితే 1,00,000 మంది వెళ్తారు. పోనీ ఏదో ఇద్దాం, మనం రాజులం అయ్యాం కదా, ఇవ్వాలి కదా అని అందరికీ బహుమతులు ఇస్తున్నట్ట. ఇస్తూ విచిత్రంగానో హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. హనుమంతుడు అసలు అడిగేవాడు కాదు కదా. ఆయన అలా ఓ పక్కన రామ్ రామ్ అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. మరి హనుమంతుడు ఊరుకున్న సీతాదేవి ఊరుకుంటుందా? దూరీకృత సీతార్తి. హనుమత్ పంచరత్న స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు హనుమంతుడు ఎటువంటి వాడు అంటే దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అంటారు. దూరీకృత సీతార్తి, సీతాదేవి ఆర్తిని దూరం చేసిన మహానుభావుడు.
ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, రామస్ఫూర్తిని, రామాయణ స్ఫూర్తిని ప్రపంచమంతా చాటించిన మహానుభావుడు. దారిత దశముఖ కీర్తికి, రావణాసురుడు ఉండేటువంటి పేరు ప్రతిష్టల్ని మంట కలిపేసిన మహానుభావుడు. నిజంగానే మంట కలిపేశాడు, దహనం చేసేసి. అంటే దుర్మార్గాన్ని దహనం చేశాడు, సన్మార్గానికి పట్టం కట్టాడు. అది హనుమంతుడి యొక్క చరిత్ర. మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పొరతో మమ భాతు హనుమతో మూర్తి. అటువంటి హనుమద్మూర్తి ఆంజనేయ స్వామి నాకు ఎదురుగా కనపడునుగాక అన్నాడు శంకరాచార్య స్వామి. అదిగో ఎదురుగా కనపడుతున్నాడు, మీరు దండం పెట్టుకుంటే ఈ భావంలో ఉండాలి. అంచేత సీతాదేవి ఆర్తిని దూరం చేశాడు కదా. ఆయనకి ఏ బహుమతి ఇవ్వకుండా సుగ్రీవుడికి, మహిందుడికి, ద్వివిధుడికి అందరికీ ఇస్తుంటే సీతాదేవికి బాధ కలిగింది. రాముడు పక్కనే కూర్చుందిగా, ఇలా మోకాల మీద ఓసారి ఇలా అంది, ఏమండి ఏమిటి హనుమంతుడికి ఏమి ఇవ్వట్లేదంటే, పాపం ఆయన అన్నట్ట, ఏమి ఇవ్వాలో తోచట్లేదు నాకు, ఏమి ఇవ్వమంటావు, ఏమి సరిపోతుంది ఆయనకి ఇవ్వదగింది ఏముంది మన దగ్గర? ఇప్పుడు మన రాజ్యం అంతా పట్టుకెళ్ళి హనుమంతుడికి ఇచ్చినా నాకు అక్కర్లేదంటాడు, ఏం చేయమంటావు? ఏమివ్వను, ఆయనకి ఇవ్వదగింది ఏముంది? వీళ్ళందరి శ్రమని లెక్క కట్టచ్చు, హనుమంతుడు శ్రమని ఎక్కడ లెక్క కడతాం అంటే, నా మాట వినండి అంటే, నువ్వే ఇచ్చుకో అన్నాడు ఆయన. నీకు బోర్డు ఉందిగా, నువ్వు ఇచ్చుకో, నీ సొంత అకౌంట్ ఉంది కదా, స్వైపింగ్ కార్డు కూడా ఉంది కదా, క్రెడిట్ కార్డు ఇచ్చుకో అన్నాడు. అమ్మవారు ఏం చేసింది, వెంటనే తన మెడలో ఉండే అద్భుతమైన హారాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు దాన్ని తీసుకుని ఉండ పిండి చేసి పారేసి వెతుకుతున్నాడు. ఎందుకయ్యా వెతుకుతున్నావు అంటే, ఇందులో ఎక్కడైనా రామనామం ఉందేమో అని వెతుకుతున్నాను అన్నాడు. ఇటువంటి వాడికి ఎవడేమెత్తాడండి? ఇందులో ఎక్కడైనా రామనామం ఏమిటయ్యా బాబు, అది బంగారపు హారం. మా అత్తింటి వారు దశరథ మహారాజు నాకు ఎంతో పెళ్ళైన కొత్తలో ప్రేమతో చేయించాడు, కొత్త కోళ్ళ అని. ఆ హారం నీకు ఇచ్చాను, దాని నిండా నవరత్నాలు ఉన్నాయ్యా, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ నాకెందుకమ్మా, సకలము రామనామగత సారము హారము నొల్లడై. ఇందులో ఎక్కడా వెతుకుతుంటే రామనామం కనపట్టలేదా అంటే అర్థం ఏంటమ్మా? అవన్నీ ఆయన నిజంగా వెతికాడని, ముక్కలు చేశాడని, అందులో రామనామం లేదని ఆ మాత్రం ఉండదు. బంగారపు ఉండలో రామ అనే అక్షరాలు ఉండవని ఆయనకి తెలియదా? డబ్బు బాగా పెరిగిందంటే దేవుడు నీకు దొరకడు, దాని అర్థం అది. బంగారపు హారాన్ని చీల్చేసిన, పగిల్చేసిన, ముక్కలు చేసిన రామనామం కనపడలేదంటే అర్థం మన ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ విపరీతంగా పెరిగిందంటే దేవుడు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. డబ్బు బాగా పెరిగింది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే దులిపేసుకుంటాం కదా, వెంటనే అలా ఉండనేయం కదా. డబ్బు బాగా పెరుగుతోందన్నా సరే దాన్ని మనమే తగ్గించుకోవాలి. మనమే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను వేసుకుని ఇలా ఆలయాలు కట్టడానికి, ఇలా కార్యక్రమాలు పెట్టడానికి, ప్రజలని ఆధ్యాత్మికంగా చైతన్యవంతుల్ని చేయడానికి ఆ డబ్బుని వినియోగం చెయ్యాలి. అలా ఖర్చు పెట్టాలి డబ్బుని. ఒక్కరికి చప్పట్లు కొట్టాలనిపించట్లా, నచ్చదు ఈ మాట. బాగా సంపాదించుకోండి, ఈ గుళ్ళోకి వెడితే ₹1,00,000 వస్తాయి, ఈ గుళ్ళోకి వెడితే ₹1,00,00,000 వస్తాయంటే నాకు కూడా ₹1,00,000 వస్తారు. బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని. సంపాదించుకోవడం కావాలి, ఎంతసేపు మనకి దాన వీడియో నచ్చదు. కానీ నేను చెప్పను, నా బుద్ధి అంతే. ఏం చేసినా ఏం చేయకపోయినా సత్యం చెప్పడమే అలవాటు, ధర్మం చెప్పడమే అలవాటు. కాకాలు పడ్డం, ప్రలోభాలకు లొంగడం హనుమంతుడు నాకు నేర్పలేదు, మా అమ్మ అసలే నేర్పలేదు. అంచేది ఖచ్చితంగా చెబుతున్నా, డబ్బు పెరిగింది అంటే మన డబ్బును మనమే పెరిగిన జుట్టు చికాకెత్తి కటింగ్ చేసుకున్నట్టే డబ్బుని మనమే కటింగ్ చేసుకోవాలి. డబ్బు పెరిగింది అంటే ఇంట్లో పిల్లలు చెడిపోతారమ్మా, పిల్లలు చెడిపోతారు. మీరంతా చాలా కష్టపడి సంపాదిస్తారు, పాలమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి, నానా యాతనలో పడి సంపాదించి ఎకరాలు కొంటారండి. మన పిల్లలు తక్కువ వాళ్ళు కాదు కదా, పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి. మొత్తం శ్రీమద్రమ సర్వమంగళ నామా సీత అయిపోయింది. ఎందుకు సినిమా తీస్తారంటే హీరోయిన్ గారి నడుము మీద ఈయన చెయ్యడం కోసం తీస్తాడు. చెయ్యేమో ఈయనేసాడు, ఆస్తి ఏమో తండ్రిది పోయింది, పెట్టుబడి ఏమో తండ్రిది, చెయ్యేసి హీరోయిన్తో ఆడుకునేవాడు కొడుకు, దరిద్రం అంటారు దీన్ని. అటువంటిప్పుడు గట్టి తండ్రి నా బోటుగాడైతే ఏం చెప్తారంటే, ఒరే నేనే తీసి నేనే హీరో వేస్తాను రా. 70 ఏళ్ళ హీరోలు మనకు లేరేటి ఇక్కడ ఉన్నారు, అందుకే నేనే ఆ చెయ్యేదో నేనే వేస్తాను రా, 10 ఎకరాలు పోతే హీరోయిన్ నడుము మీద చెయ్యేసిన ఖ్యాతి అనేది దక్కుతుంది కదా అని చెప్పి కొడుక్కి చెబితే ఎప్పుడు సినిమా తీయండి. అలా చెప్పండి గట్టిగా. దెబ్బకి ఇంట్లో ఆడది వచ్చేస్తుంది అడ్డంగా, వద్దు మీరు చేయొద్దు, నేను వాడికి నచ్చ చెబుతాను, ఎందుకంటే సంసారం కూలిపోతుంది ఇక్కడ. అందుకని వెంటనే భార్య వచ్చి కొడుకు చెబుతుంది బుద్ధి, నువ్వు ఊరుకోరా అబ్బాయి, మీ నాన్న వేషాలు వేస్తున్నారండి. ఇది సమాధానం చెప్పాలి. అందుకని ఏమోనండి పిల్లల్ని ఏమో కంట్రోల్ చేస్తావు, ఎవరు చేస్తావు ఇక్కడ, చెయ్యాలి. చేయకపోతే అలాగా సంసారం మారిపోతుంటే
పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసండి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఎంత కష్టపడ్డారమ్మా. ఇక పెద్ద ఆడవాళ్ళు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇవాళంటే జమీందారుల కింద కుర్చీల్లో కూర్చున్నారు ఇక్కడ. కానీ పూర్వం ఎంత కష్టపడ్డారండి. అత్తగారికి సేవ చేశారు, మామగారికి సేవ చేశారు, మరుదులకు చేశారమ్మా. మరుదులకి భర్త తరఫు బంధువులందరికీ ఆడపడుచు కొడుకులు ఇంట్లో పెట్టుకుని చదివించారు ఇక్కడ. నమస్కారం పెట్టాలి ఈ జాతికి, నిజంగా నమస్కారం పెట్టాలి. అందున మహిళలకి ఏ భేదము చూపించలేదండి. మొగుడుకు కాదమ్మా, మొగుడు బంధువులకి, ఆడపడుచు పిల్లలు, తోడలు, మరిది గారి పిల్లలు, అత్తమామలు సరే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవారు. ఆ కాలంలో మంచంలో ఉన్నా సరే సేవ చేసేవారు. అంత కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ఈవేళ రకరకాల పేరు మీద యువతరం తాగి తందనాలాడి పేకాట్లాడి సినిమాలు తీసి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామండి. కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. నేను ఇవ్వనని చెప్పాలి ఖచ్చితంగా. వాడు ఏదైనా ఆత్మహత్య చేసుకుంటానంటే నేను అంతకంటే అరగంట ముందే చేసుకుంటాను, నాకు చెప్పని చెప్పాలి. ఆపద్దు, చేసుకో, ఒక అరగంట ముందు నేను చేసుకుంటాను చెప్పి. మనం చేసుకోలేమా ఏంటంటే వాడి బెదిరింపులకు లొంగది. ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు, మంచిది, కూర్చోబెట్టు, భార్యను కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని వేలు కావాలో అడగండి, ఇచ్చేసి పంపించేయండి, గొడవలేదు. మళ్ళీ రావద్దు ఇంకింటికి. ఇలా ఖచ్చితంగా తండ్రి ఉండాలి. నేను మొహమాటం లేకుండా చెప్తాను, తల్లి కాదు. ఆడవాళ్ళు ఇలా ఉండలేరు. వాళ్ళ మమకారాలు కడుపున కన్నారు, వాళ్ళ పరిస్థితులు వేరు. మొగాడు చాలా గట్టిగా నెట్రాట ఎలా ఉంటుందో అలా ఉండాలి మొగాడు. ఇక్కడ ఏంట్రా నువ్వు వాగేది ఇక్కడ అని డబ్బు తగలేస్తుంటే ఊరుకుంటామండి. For more videos like this, subscribe Big TV channel.